నెల్లూరుకు జగన్ యాత్రపై మంత్రుల విసుర్లు. మూడే ముద్దంటున్న పుష్పశ్రీవాణి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ను ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. జిల్లాకు సీఎం వస్తుండటంతో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ రేపు ఉదయం 9:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. ఉదయం 10:55 నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు తాడేపల్లికి తిరిగి వస్తారు. అమరావతి రైతుల పాదయాత్ర బూటకమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది కొనసాగుతుందన్న నమ్మకం లేదన్నారు. వారంతా పెయిడ్ ఆర్టిస్టులని పోలీసుల తనిఖీలో తేలిందన్నారు. గుర్తింపు కార్డులతో 600 మందికి హైకోర్టు అనుమతిస్తే 60 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవన్నారు బొత్స సత్యనారాయణ. 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదన్నారు మాజీ మంత్రి పుష్పశ్రీవాణి. అధికార వికేంద్రీకరణే లక్ష్యమన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. 3 రాజధానులను వ్యతిరేకిస్తున్న నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు పుష్పశ్రీవాణి. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు రైతులకు ఉరితాడంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీటర్లపై 95% మంది రైతులు సంతృప్తిగా ఉన్నారన్నారు. వచ్చే మార్చిలోపు మోటార్లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత ఆరోపించారు. బూతులు మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్ న్యూట్ కేసులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ పాదయాత్రకు ఏపీలో ఆటంకాలు సృష్టించాలని అనుకున్నా ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్. అనంతపురం, కర్నూలు జిల్లాలో జరిగిన పాదయాత్రలో మహిళలు, యువత, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అక్టోబర్ 31న హైదరాబాద్లో రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఉంటుందన్నారు. తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన ప్రత్యేక దర్శన కోటాను ఇవాళ విడుదల చేయనుంది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. చిత్రంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడ్డంతో ఊపిరి పీల్చుకున్న కొద్ది గంటలకే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. చిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడనం ఈ నెల 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి.